ఇలా పొద్దున్నే గాంధీ భవన్ లో గొర్రెలు తోలిచ్చిందట. మొత్తం గొల్ల కుటుంబాలందరూ పోయి గాంధీ భవన్ లో గొర్రెలు తోలిదట. ఎందుకు 100 రోజుల్లో 2వ విడత గొర్రెలు ఇస్తాను, 500 రోజులైంది, మీ సంగతి ఏంటని గొల్ల కుటుంబాలంతా గాంధీ భవన్ ఉపయోగించినట్టు కాదు. గొర్రెలు కూడా అయినాయట గాంధీ భవన్. మా యాదవుల మంత్రి పదవి సంగతి ఏంటని అడిగేదట. అంటే ఏది చూసినా అంత ఆగమాగం సగం సగం ఉండదు. గ్యాస్ పథకం ప్రారంభించింది. ఏమైనా 3 నెలలే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పైసలు ఉండకుండా పడతలేవు. బంద్ అయిపోయింది, సబ్సిడీ బంద్ అయిపోయింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు, అది 10 లక్షల మందికి వేస్తామన్నారు. 1,00,000 మందికి ఒక్కసారి వేసిండు, దాన్ని బంద్ పెట్టింది. అది కూడా అదే పోయింది. ఇక రాజీవ్ యువ వికాసం అయితే ప్రారంభం కాకముందే ఆగిపోయింది. దాని సంగతి సన్నాలకు బోనస్ అన్నారు, అది కూడా ఉత్తరం అయిపోయింది, తుస్తుమన్నారు. ఇప్పుడు యాసంగి పంటకు సన్న వడ్లకు 1 రూపాయి కూడా బోనస్ ఇవ్వలే. బోనస్ కూడా అట్టెక్కింది, బోనస్ బోనస్ అయిపోయింది. ఒక టాప్ ఇచ్చిండు, బోనస్ బంద్ పెట్టింది. రాజీవ్ వికాసం స్టార్ట్ అయ్యాలి. గ్యాస్ సిలిండర్ 3 నెలలే బంద్ అయిపోయింది. గొర్రెలు బంద్ పెట్టేసిండు. ఏది కూడా చెప్పలేదు. రాంగ చిప్పటి తుర్తులు ఆగించాం. ఆ చిప్పటి తుర్తి ఇక్కడ చూస్తే గ్రామ పంచాయతీ ముందు ట్రాక్టర్ తాళం వేసి పెట్టింది. ఆ డ్రైవర్ కూర్చున్నాడు, సఫాయి అయినా కూర్చున్నాడు. ఏలిపై ట్రాక్టర్ గీడు ఉంది అంటే అలా దాసం లేదు సార్, దాసం లేదు, ఏం చేయమంటావు అంటుంది. అంటే ఏమైంది అన్న, డీజిల్ కు పైసలు లేవు సార్, 20 రోజులే ట్రాక్టర్ తీస్తలేవు, డీజిల్ కు పైసలు లేవు అన్నారు. అంతే అంటలేదు. ఆ ఊర్లో 150 బుగ్గలు ఉంటే 90 బుగ్గలు కాకపోయినాయట. 10 బుగ్గలే ఎదుగుతున్నాయి. కాలిపోయిన బుగ్గలు వేద్దామంటే పైసలు లేవట. పైపు బలిగిపోతే అక్కిద్దామంటే కుక్కడు వేద్దామంటే పైసలు లేవట. మంచినీళ్ళు రాకపోయినా దిక్కు లేదు, బుగ్గలు వెలిగిపోతే అడిగేటోడు లేడు. చెత్త ట్రాక్టర్ బంద్ అయిపోయింది. కేసీఆర్ గారు దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిపింది. ప్రతి ఊరుకు ప్రతి తండాకు ట్రాక్టర్ ఉన్న రాష్ట్రం ఏదైతే భారతదేశంలో అది తెలంగాణ రాష్ట్రం. పల్లె పల్లెకు ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ ఇచ్చిండు, నర్సరీ కట్టించిండు, డంప్ యార్డ్ కట్టించిండు, వైకుంఠ ధామాన్ని కేసీఆర్ కట్టించిండు. ఈ రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా. ఏం చేస్తాం ఆనవాళ్ళు? ఇచ్చిన ట్రాక్టర్ను గ్రామ పంచాయతీ మూడబెట్టి తాళం వేసి చెత్త ఏరకుండా చేయడమే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడమా? మార్పు మార్పు అంటే ఏం మార్పు? ఊర్లను చీకట్మయం చేసి బుగ్గలు వెలగకుండా చేయడమే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు. ఊర్లలో వచ్చే బుగ్గలు లేవు, చెత్త ట్రాక్టర్ 20 రోజులు అయిన తర్వాత వానకాలం వచ్చింది. ఇలా వానకాలంలో చెత్త ఎరకపోతే డయేరియా, అంటురోగాలు, విష జ్వరాలు వచ్చి వైరల్ ఫీవర్స్ వచ్చి గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడరా? ఏం చేశాడు రేవంత్ రెడ్డి? పాలన గాలి వదిలేసిండు, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టుకుంటూ పనిచేస్తా ఉన్నాడు. ఇలా అన్యాయం అయిపోయింది. ఆ డ్రైవర్ చెప్తున్నాడు, 3 నెలలు సార్ మాకు జీతం పడక అంటుంది. అంటే సఫాయి కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు లేవు. ట్రాక్టర్ లో ఆయిల్ మార్చడం, ఫిల్టర్ మార్చడం ఏడాది అర్థమైంది సార్ అంటుంది. ట్రాక్టర్ సర్వీసింగ్ చేయడానికి పైసలు లేవట. ట్రాక్టర్ కు ఇన్సూరెన్స్ వెళ్దామంటే పైసలు లేవట. ట్రాక్టర్ కు 3 నెలల క్వార్టర్లీ ట్యాక్స్, ఆర్టీఏ ఫీజు వెళ్దామంటే పైసలు లేవట. ట్రాక్టర్ లో డీజిల్ వద్దామంటే పైసలు లేవు సార్, ఏం చేయమంటాం? మూడకు పెట్టాము. జనం ఏమో మమ్మల్ని తింటుండ్రు, రేవంత్ రెడ్డి ఏమో 5 కూర్చున్నాడు, కనబట్టే జనం మమ్మల్ని తింటుంది, దాసం చేస్తారంటుంది.